ఇంకొక పార్ట్లో అయితే మనము వెన్న తయారు చేయడం చూసాము. అదే వెన్న ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చేస్తే నెయ్యిగా మారింది. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2. చూడండి ఫ్రెండ్స్, అయితే పార్ట్ 2. వెన్నని పెట్టుకోవడానికి 10 to 15 minutes పట్టింది, కానీ ఇది షార్ట్ కాబట్టి మేము కొంచెం టైంలో చేస్తున్నాము. ఇప్పుడైతే వెన్న అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే వెన్న అయిపోయాక ఇప్పుడు నెయ్యి అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, కాగబెడితే ఎంత మంచిగా అయ్యిందో నెయ్యి, ఖచ్చితంగా. ఇదైతే గేదె పాలతో తయారు చేసిన నెయ్యి, చాలా అద్భుతంగా ఉంటుంది. నెయ్యి మామిడికాయ పికిల్ చాలా అన్నంలో వేసుకొని తింటే, వేడివేడి అన్నంలో మస్తు కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.